మేమెప్పుడు శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ మేము కులగణన వ్యతిరేకించలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, తెలంగాణ ప్రభుత్వం చేసింది కులగణన కాదు. ఇది తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం తీసినటువంటి ఏ సర్క్యులర్లో కులగణన అని లేదు, క్యాస్ట్ సర్వే అని మాత్రమే ఉంది. ఇప్పుడు మాటల్లో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కులగణన చేయలేదు, క్యాస్ట్ సర్వే మాత్రమే చేశారు. అది కూడా తూతూ మంత్రంగా నామమంత్రంగా చేశారు. ఏ రోజు కూడా దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు. పక్కా చేయాలని కోరాము, పకడ్బందీగా చేయాలని కోరాము, బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరాము. బీసీలకు అన్యాయం చేసే విధంగా మత ప్రాతిపాదికన ముస్లింలను బీసీలలో జోడించొద్దని కోరాము. అంతే తప్ప మేము ఎప్పుడు కూడా కులగణనను వ్యతిరేకించలేదు. ఈరోజు కులగణన అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టం ప్రకారము చెయ్యాలి, ఆ ప్రాతిపాదికనే చేసేటువంటి అధికారం. ఈరోజు భారత ప్రభుత్వం ఈ యొక్క కులగణన చట్టం ఆధారంగా ఈ యొక్క బీసీ సెన్సస్ ఏదైతే పాపులేషన్ సెన్సస్ చేయబోతున్నామో అదే సందర్భంగా పక్కాగా ఈ దేశంలో లంబాడీ ఏరియాలో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, ఏజెన్సీ ఏరియాలో ఉండే ఇల్లు కావచ్చు, హైదరాబాద్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కావచ్చు, ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతాలు కానీ ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క ఇంటిని కలిసేటువంటి కార్యక్రమము కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరగబోతుంది. ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కనున్నది. కాంగ్రెస్ పార్టీకి అనేక సార్లు అవకాశం వచ్చినా కూడా ఏ రోజు కూడా అనేక సార్లు డిమాండ్లు వచ్చినాయి, పార్లమెంట్లో చర్చ జరిగింది, అనేక సార్లు రాజకీయ పార్టీలు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ మేము కూడా సుష్మా స్వరాజ్ గారు ఉత్తరం రాశారు, పార్లమెంట్లో మాట్లాడడం చేయాలని 2011 సెన్సస్ సందర్భంగా. కానీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఒక చరిత్రాత్మకమైనటువంటి సంచలనమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి బీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏదో మరి మా రోడ్ మోడలు, ఎక్కడ రోల్ మోడల్ మీది? మీరు చేయలేదు కొనగన మీ రోడ్ మోడల్ ఎట్లా అవుతుంది? మీరు చేసింది సర్వే, మేము చేయబోయేది సెన్సస్. మాకు అసలు తేడా లేదు. అసలు భుజాలు ఉలికి చూసుకుంటే దానికి ఏం చేయలేము.